గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. రాధే రాధే అలుపంటూ రాధే, ఆడేస్తున్నా ప్రతిపోటే
వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే. ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే రే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే. గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంత హాయిలే. ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే. చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ, బయటే పెట్టే ధైర్యాలే లేవులే. మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా కన్నీటి తీరులే. రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే, మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే. ఆనాటి మాయే మాయే, దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. క్వశ్చన్ అడిగానా, ఆడవాళ్లకు పెళ్ళైందని ఎలా తెలుస్తుంది? ఆన్సర్, మగవాళ్లకు పెళ్ళైందని ఎలా తెలుస్తుంది? ఎవరైతే డల్లగా ఉంటారో వాళ్ళు. మరి వాళ్ళంటే కలకలు ఆడిపోతున్నారు. ఇంకా ట్రై పక్క డైరెక్ట్ కప్ప కప్ప పక్క కప్ప. ఆగండి, ఈవిడ పొద్దునగా చెప్పేది బంగారు తల్లిలో వచ్చి. అరే నువ్వు మగవాళ్ళ బ్యాచ్ అక్కడ ఉండాలిరా. కప్ప కప్ప పక్కన కప్ప కప్ప పక్కన కప్ప. తల్లి కరెక్ట్ గా చెప్పా, కాకపోతే నా లేదు, కప్ప పక్క కప్ప అంతే. కప్ప 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 పక్క కప్ప 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 కప్ప. నా అక్క ఇలా వచ్చి ఈ వీడు అమ్మ అంటే ఎక్కువ. అమ్మయ్య కప్ప 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 పక్క కప్ప. కప్ప. అది ఒక్కసారి గట్టిగా చెప్పట్లేండి, ఆయన అటెంప్ట్ కొట్టొచ్చు చెప్పట్లు. సరే వచ్చేయండి, సరే ఇలా వచ్చేయండి. నెక్స్ట్ నెక్స్ట్ కప్ప కప్ప పక్క కప్ప. మిగిలిన 4 సార్లు చెప్తారు, నువ్వే చెప్పాలి. కప్ప కప్ప పక్క కప్ప 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 పక్క కప్ప 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 కప్ప. మొత్తం మిక్సింగ్ వేస్తావు, బాగా చెప్పావు కానీ మధ్యలో మిక్సింగ్ వేస్తుందా.
కప్ప కప్పకల కప్ప కప్పకల వేరే కూడా ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్. అంటే ఎందుకంటే తప్పు చేసినా కాన్ఫిడెంట్ గా చేస్తుంది. కాన్ఫిడెంట్ మేక్ సక్సెస్ అన్నమాట. ఫ్యూచర్ లో మంచి పొజిషన్కి వెళ్తాం బంగారం. తల్లి చెప్పేమ్మా. కప్ప 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 పక్క కప్ప 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 పక్క పక్క అది అంటే ఏం లేదని చక్కగా గట్టిగా ఎదురుగా వచ్చేసారు కదా, శుభ్రంగా ఒళ్ళేలు కదా. కప్ప 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 పక్కల కప్ప 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 పక్కల కప్ప 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 పక్కల కప్ప 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 పక్కల కప్ప 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 పక్కల కప్ప 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 అరే మొత్తం వెళ్ళిపోయింది వద్దులేరు. పక్కన కప్ప 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 ఏ కక్కలే పండుగను పెట్టలేదు కక్కలు. కప్ప కప్ప పక్కన కప్ప కక్కలంటే అర్జెంట్ తెచ్చెట్టండి వీడికి. ఇగో ఈయన పాపం ఎల్కేజీ ఎగ్జామ్ కూడా అలా ప్రిపేర్ అవ్వలేదు. కప్ప 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 ఫిక్స్ దా. ఇప్పుడు నువ్వు చెప్పేస్తావు నాకు తెలుసుదా. కప్ప కప్ప మరి ఇందా నుంచి ప్రిపేర్ అయింది ఇదేనా? ఇంకొకసారి కప్ప కప్ప పక్క పక్క ఇయో సైదులు కప్ప కప్ప ఏడు కప్ప కాదు. కప్ప కప్ప పక్క కప్ప 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 తప్ప పక్క తప్ప వద్దురా బాబు, అది వేరే అర్థంలోకి వెళ్ళిపోతుంది. దా హీరో నాన్న నువ్వైతే చెప్తావు, నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా. ఈ బ్యాచ్ మాత్రం నువ్వు ఇంటెలిజెంట్ బాయ్ అనుకుంటున్నాను నేను. కప్ప కాకుండా పప్ప నీ ఇంటెలిజెంట్ అని తీసుకెళ్ళి అయిపోయినా తొక్కేసోరా. దా ఇల్లు భలే నవ్వేగంతా. కప్ప పక్క ఇలా కదా. కప్ప కప్ప పక్క కప్ప కప్ప కక్క పక్క కక్కలు తిని ఎల్లుండి కక్కలు తిని శుభ్రంగా పడుకున్నాను. ఇప్పుడే చెప్తున్నాను. మలకు బట్ట తిల్లు ఉన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా. మల్లె సన్నాదాత్ల పన్ను గాని పరద్ల టిల్లు ఉన్న దిగిందంటే దించ పించ దుంకారా. దించే టిల్లు పేరు ఓకే మరి వచ్చేసిన గురువులకి స్వాగతం సుస్వాగతం. जैसा कोई नहीं है, 80 नहीं 100 दिन दुनिया घुमा है, नहीं कहे तेरे जैसा कोई नहीं। मैं गाया जहां भी बस तेरी याद थी, जो मेरे साथ थी मुझको तड़पाती रुलाती। सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही। तुझे सलाम
ఓకే అమ్మాయి ఈ ఫోటో దిగుతున్నారేంటి అమ్మ అట్లీస్ట్ ఇంకో నలుగురు రావాలమ్మా ఫాస్ట్ ఈ గేమ్ ఆడించాలంటే ఇంకొక నలుగురు రండి ఫాస్ట్గా అది తమ్ముడు నేనేం చెప్పను 10 secondsకి నీకు నచ్చిన చోట ఆపే ఓకేనా మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల పొద్దు లేచిన దగ్గర నుంచి డైలీ యుద్ధాల మూడు పెళ్ళాలంటే నీ కంకి ఎవరు అయ్యయ్య పుస్తకం అక్కడే ఉండండి ఓకే కంటిన్యూ మెత్తి పొయ్యాలా దూరాలే పెంచే నేను అంతే గేమ్ ఎత్తకు మించి కష్టమైన గేమ్స్ ఉంటావు ముట్టలు పట్టేలా అయ్యో స్పీడ్ గా అయ్యయ్యో నో ప్రాబ్లం కృష్ణవేణి మేడం గారు ఏం పర్లేదు ఆ మధ్యలో ఏదో గట్టిగా గ్రచ్చి పెట్టుకున్న మధ్యలో తీసేస్తాం పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల ఈ చివరన్నారంటే నాకు సంబంధం లేదండి అలాగే మ్యూజిక్ ఆ గిఫ్ట్ ఎవరింటికి చేరుతుందో చూడాలి అరే కనీసం ఒక 5 సెకండ్లని ఆళ్ళని పాపం వాళ్ళని అయ్యయ్యో మేడము మ్యూజిక్ ఎదురింటి వెంకట్రావు పుల్లుకు దచ్చుంటాడు పక్కింటి సుబ్బారావు దిష్టెట్లుంటా అయ్యయ్యో ఓకే మ్యూజిక్ ఏడు కొండల వెంకన్న నా బాధని చూసుంటాడు శ్రీశైలం మల్లన్న కరుణించుంటాడు కనుకే గీతో పెట్టయ్యాను చాలా హ్యాపీగుంటున్నాను నువ్వింత హార్షగా మాట ఏ తప్పు చెయ్యకుండా భూమి మీద ఎవరైనా ఉంటారా నీ తప్పుల ఒకట రెండ చిత్రగుప్తుడి చెట్టాలా ఏ మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం ఓకే నెక్స్ట్ రౌండ్ రాజీ పడదామంటే రావే మాజీ ఇల్లాలా నువ్వు రోజు పెట్టే నరకంలోకి మళ్ళీ దూకాలా పాతవన్నీ తోడాలా నా అంతు ఏదో చూడాలా కలకత్తా అయ్యయ్యో మిసాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరేవై మీ 2008-9 బ్యాచ్ తరఫు నుంచి స్వాగత సుమాంజలి వీళ్ళు ఆట మాత్రం ఆపట్లే వీళ్ళు కంటిన్యూషన్ లోనే ఉన్నారు ఇంటి దారిలోన పోసోడై పాడుకొనా రింగారింగా బిర్రాన చేరుకొనా నీ ముందు నిల్చుకొనా చెయ్యి అయ్యో ఓకే ఎవరు వెళ్ళదు అమ్మ ఇప్పుడు సర్కిల్ లో ఇచ్చుకోండి అయ్యయ్యో ఓకే వీళ్ళ ముగ్గురు ఎవరు గెలుస్తారో చూడాలి అమ్మ కొంచెం దూరంగా ఏంటి ఇస్తారమ్మ వాయిలో 2 చేతులతో తీసుకోవాలి 2 చేతులతో వచ్చేయండి ఇప్పుడు మేడమా స్టూడెంట్సా హోరీ పోటీ అనమాట ఒకసారి పాట ఆపండి ఇవ్వకూడదు ఆపుకోవాలి అలా కలిపే మేడం గారు ఆడించండి కాసుకోండి కాసేపు వెనకాల మీరు తీసుకోండి ఎప్పటికీ గురువులే గారు కానీ నిజంగా దగ్గరుండి మేడం గారు గెలిపించారమ్మా మీ పేరు ఏంటి మా ధనలక్ష్మి అక్కకు ఒకసారి గట్టిగా ఓడా వచ్చారు ఆంజనేయులు మాస్టర్ గారు మిస్సెస్ గారు ఈవిడ ఓకే ఇప్పుడు పార్టిసిపేషన్ గిఫ్ట్స్ ఉన్నాయమ్మా అందరు సింగిల్ లైన్ నుంచండి చప్పట్లు కొట్టచ్చు చప్పట్లు
ఓకే అమ్మ చక్కగా పార్టిసిపేషన్ గిఫ్ట్ అండి, మామూలుగా ఉండకూడదు. మన 89 బ్యాచ్ సంక్రాంతి సంబరాలు. అది ఏంటి ఇలాంటప్పుడు ఓవేసుకోండి హుషారుగా. పట్టు చీరనే కట్టుకున్నా కట్టుకున్నలో కట్టుకున్నా టిక్కి బొట్టే పెట్టుకున్నా పెట్టుకున్నలో పెట్టుకున్నా నడుముకు వడ్డాణం చుట్టుకున్నా అమ్మ మాస్టర్ కూడా చేయట్లా. దిష్టి సుక్కనే దిద్దుకున్నా దిద్దుకున్నలో దిద్దుకున్నా పెళ్లి కూతురు ముస్తాబురో నువ్వు యాడంగా వస్తావురో చెయ్యి నీ చేతికిస్తాను రో అడుగు నీ అడుగులేస్తాను రో నేను ఎవడాడు ఫోన్ చేసింది నీకు? సాయంత్రం రాసి చెప్తాను. నిన్నే మెచ్చి అమ్మ ఒకసారి అందరూ రెండు చేతులు ఇలా పెట్టండి. అమ్మ అందరూ ఒకసారి. అమ్మ చిక్కు 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 బుక్కని బుల్లెట్టు బండకి వచ్చే తప్ప గుడు 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 కని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని అమ్మ ఇటు తిరగండి. ఇటు చీరలు కదా, ఇటు తిరగండి. ఇటు 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 మంతివానం చే మంతులు దెంపి దండ అల్లుకున్నా ఒకసారి రెండు చేతులు మీ గోరీలను చూపించండి. మా ఊరు భాగం జూన మల్లెవనం 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 మా మల్లెలు దెంపి బొల్లో మేడం గారు. నింపుకున్నా నేను నీ ఏలు పట్టుకొని మల్లె జల్లోన ఎగాను వీణేశ్వరి మేడం గారు. అమ్మ వీణే. తెలిసిన వీణేశ్వరి గారు. మనుషుల్లోన వెరిగిన దాన్ని ఒకసారి ఇలా పెట్టండి. మళ్ళీ ఒకసారి. పుల్లెట్టు బండకి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని పుల్లెట్టు బండకి వచ్చే తప్ప ఓకే, ఇది మరి ఈ రోజు మన ఆహ్వానాన్ని మళ్ళీ చేసేసినటువంటి మల్లికార్జున మాస్టర్ గారికి కూడా స్వాగతం. ఏ విషయం పంతులు గారు? తమ్ముడు ఏదో ఒకటి పెట్టు, పర్లేదు. పూల ఇరవడాలి. అయ్యయ్యో, ఆయన ఏసీలోకి వస్తాడు ఆయన. లేదు సార్, ఇక్కడ ఎంట్రీ నుంచి మళ్ళీ పెట్టు. పూలు ఉంచే ఇక్కడ ఎంట్రీ నుంచి తిరగండి మళ్ళీ. ఓకే, మరి విచ్చేసినటువంటి గురువారులు అందరూ కూడా పేరు పైన స్మరణ వెంటికి రాను. వాళ్ళలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి సిట్. అమ్మా గట్టిగా ఆడుతున్నారు వీళ్ళు. స్టాండ్, సిట్, స్టాండ్, స్టాండ్. అక్కదా ఇద్దరు వచ్చేయండి. అవుట్. ఓకే, మరి ఈ రోజు మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి రామకృష్ణ 1 2 3 ఏలుబడి. సిట్ దాకా వచ్చే. సిట్, స్టాండ్, సిట్, స్టాండ్, సిట్, సిట్, దా దా అదిలే అవుట్. స్టాండ్. అది అక్క ఏ అక్క ఇద్దరు వెళ్ళండి. ఆవిడ కూర్చుందా, నువ్వు కూర్చుండిపోయావు. స్టాండ్, సిట్, స్టాండ్. లైన్ తీసుకున్నారే. దా వెళ్ళి. నువ్వునా కూర్చొని లేచిపోయావా? ఓకే, స్టాండ్. అది వెళ్ళిపోమ్మా, వెళ్ళిపోమ్మా నువ్వు కూడా. సిట్, సిట్, స్టాండ్, సిట్, స్టాండ్, స్టాండ్. దా వచ్చే. స్టాండ్ దాకా ఇద్దరు. ఓకే, మీ ముగ్గురు లైన్లో నుంచండి. సిట్, స్టాండ్, సిట్, సిట్, స్టాండ్, సిట్, స్టాండ్, స్టాండ్. ఓ గట్టిగా నడుతున్నారు వీళ్ళు. ఓకే, స్టాండ్. ఇద్దరు వెళ్ళిపోండి. ఓకే, మనోడు కూడా మూమెంట్ ఇచ్చాడు. నన్ను పూర్తిగా లేచారు. మనోడు ఒక మూమెంట్ ఇచ్చి ఆగాడు. నా పేరు మధుకు ఒకసారి గట్టిగా చెప్పట్లండి. కిడ్స్ గేమ్ లో ఫస్ట్ విన్ అయ్యాడు. అరే లాస్ట్ వరకు బాగా ఆడారు కదరా, కంటెంట్ లో మిస్ అయ్యారు. ఓకే, ఇందాక డాన్స్ చేయలేదు అని వాళ్ళందరూ రండి ఒకసారి. వీళ్ళ కోసం మంచి పాటలు పెట్టేయండి. స్వాగత సుమంజలి తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి మీ అందరూ
ఒళ్ళంతా ఆడిందే దైదక్క. ఈనందాలో దిక్క, ఈ నిమిషాలో దిక్క, నా గుండెల్లో పోతాందే ఉక్క. ఓ చికిరి 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 చికిరి. చూసిందో హై పల్సే బాడీ ఓయలే చేపలకేనే బిందులే కలకే కలరేసే జిలేబీ లేడీ సాల్ట్ టచ్ చేస్తే స్వీట్ అవ్వనే Come on. వచ్చి ఆడుకో. Wow. Okay. Kaman finger Queen daddy bandang king Daila daila pipi dume Mala mati border ring Golden sparrow ya nengla arrow Nila the life ya ramba sauro Na hero singing duet varayaro మీకు నచ్చింది చేసేయండి Kapila gole ina singala sakina gole Sangadi anana kele ini banda ale Getili nakili meena or getila sakina meena Ikida nikida line ni meena karamuna Golden sparrow ya nangela arrow Nila the life ya ramba sauro Master of sorrow nama payanda hero Singing duet varayaro అంటే మా వాళ్ళకి నచ్చిన పాటలు ఎవరు చేస్తే నాకు నలుగురు తెలియదు అది ఓకేనా చక్కగా చెయ్యని వాళ్ళు కిందకి వెళ్ళిపోతున్నారు చక్కగా ఏదో ఒకటి చేసింది పోనీ. Tonekena irkava danum tudikava koi ta irkena pudikava ilakonum patikava Tari title na, oh story title na, mano pakada manadu. Hey, nane poet, enga duet, romba nalaga na tedura. Yedi, enna engadi adicha yedi, etti kadakku. నానా, ఒకసారి ఏం చేద్దాం, ఒకసారి స్టేజ్ అందరూ క్లియర్ చేసేయండి. ఈ సాంగ్ డాన్స్ చేసే వాళ్ళని మిగిలిన వాళ్ళు అయితే నెక్స్ట్ మీకు ఏ పాటలు కావాలో అప్పుడు వదిలేయాలి. స్టేజ్ కూడా క్లియర్ గా ఉంటుంది. ఓకేనా? ఓకే ఆడియో పోయిన సమయాన్ని మీ పాత స్టూడెంట్స్ అందించారు. థ్యాంక్ యూ. నన్న కిడ్స్ అందరూ ఒకసారి కిందకి వెళ్ళిపోండి, వెకేట్ చేసేయండి. లాలా భీమ్లా అడవి పోలే గొడవ పడే ఒడిసి పట్టో కంచి కొట్టో కత్తి పట్టో అదరగొట్టో గడ 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 గుండెల దర దడ దడమని దున్న బెదిరే
బ్యాచ్ విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. మాకు ఇందాక మనవల్ని చూపించారు. మాకు మనవల్ని చూపించారు. అప్పుడు అనిపించింది మాకు, ఓహో ఇలాగ సంస్కృతి సాంప్రదాయాలు బాగా పాటిస్తున్నారు మన వాళ్ళు అని చెప్పి అనిపించింది నాకు. అలాగే మీ అందరికీ కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఇక్కడ కాలాతీతం అయిపోయింది చాలాను. అంచేత నువ్వు చెప్పవలసిన ఉన్న మొదలు తక్కువగా మాట్లాడితే చాలా బాగుంటుంది. అందుకని ఓకే, మరి మాస్టర్ గారు, ఎండి ముస్తఫా మాస్టర్ గారు మీ టీంని గురించి ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి 2008, 2009 బ్యాచ్ అందరికీ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే ఆశీస్సులు. మరి మీరందరూ కూడా పెద్దవాళ్ళని మరి ఈ రోజున మరొకసారి మనందరం కూడా మా టీచర్స్ని అలాగే మిమ్మల్ని కూడా ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటూ చేసినటువంటి ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అయితే మీరంతా తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. మేము చిన్నప్పుడు ఉన్నటువంటి హై స్కూలు, ప్రైమరీ స్కూలు, కాలేజీ లెక్చరర్స్ అందరూ కూడా మాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంది. అలాగే హై స్కూల్లో చేసిన, కాలేజీలో చేసినటువంటి అల్లలు కూడా మాకు జ్ఞాపకం ఉన్నాయి. అలాగే మీ అందరికీ కూడా ఇదే విధంగా ఈ జ్ఞాపకాలు తెచ్చుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతకు You're my sunshine, you're my moonlight, you are stars in the sky. Come with me now, you have my desire. Na tora, nilara, aradya. నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. మార్నింగ్ సమయంలో చక్కటి గ్యాదరింగ్ని మీరు అరేంజ్ చేసి 17 సంవత్సరాలైనా కానీ మీరు మమ్మల్ని మర్చిపోకుండా మళ్ళీ మా చిన్నతనాన్ని మాకు గుర్తు చేస్తూ చక్కటి కార్యక్రమాన్ని మీరు అరేంజ్ చేసినందుకు మొట్టమొదటిసారిగా మా స్టూడెంట్స్కి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ సభను అలంకరించిన అతిరథ మహారథులకు కూడా నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఈ స్కూల్లో వచ్చినప్పుడు ఇంత పెద్ద స్కూల్ ఎట్లా ఏంటి అని అనుకున్నాను. కానీ అప్పటి హెచ్ఎం గారు, మా విషయ పంతులు గారు మమ్మల్ని చాలా బాగా ప్రోత్సహించి చక్కగా పనిచేయడానికి, భయము లేకుండా మమ్మల్ని ఇక్కడ పనిచేయడానికి ప్రోత్సహించారు. సరే, అంతేకాకుండా ఆ రోజుల్లో నా దగ్గర చదివిన పిల్లలు మరి ఇప్పుడు పెద్దవాడు అయిపోయారు. వాళ్ళు నేను గుర్తించలేని పరిస్థితి కూడా ఏర్పడింది. ఏదైనా పరిస్థితుల్లో
ఒకవేళ నేను ఏదైనా మీకు బాధ కలిగించిన సందర్భాలు ఏమైనా ఉంటే దయచేసి దాన్ని మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టడానికి మాకు తెలిసిన విషయాలు మీకేదో తెలియజేయడం కోసం మేము తాపత్రయమే కానీ మీ మీద మాకు ఏ విధమైన కోపం కానీ ద్వేషం కానీ లేదు. మీ అందరూ మా పిల్లలే. మేము మిమ్మల్ని ప్రేమించాం కాబట్టి ఈరోజు మా పిల్లలు కూడా మంచి స్టేజ్లో ఈ గొప్ప సదవకాశానికి మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నా విద్యార్థులందరినీ మంచి భవిష్యత్తులో ఉండాలని చక్కగా జీవించను. రాజకీయంగా కూడా మన వాళ్ళు చాలా మంది అభివృద్ధిలోకి వచ్చారని, అది ఏ పార్టీ అని అవ్వచ్చు. మా ఆనాడు మీరు వేసిన మొట్టికాయలే వీళ్ళు విజయానికి తొలిమెట్లుగా చేసుకుని అని మాత్రం అనుకోవద్దండి. ఇందులో పేర్లు పిలిచే దానిలో ఏదైనా మిస్టేక్ ఉందంటే అది నాదే. అప్పుడు ఆడియో ప్లీజ్. వెల్కమ్ చెప్పండోయ్, సిరునవ్వులతో హారతి పట్టండోయ్, గ్యాంగు గ్యాంగు లీడర్ పంచారు లెక్కండోయ్, గ్యాంగు గ్యాంగు బర్లో గాలి పట్టండోయ్, గ్యాంగు గ్యాంగు లీడర్ పంచారు లెక్కండోయ్, గ్యాంగు గ్యాంగు బర్లో గాలి. ఖాళీ లేదంటారు, రకరకాల వ్యాపకాల్లో ఉంటారు. మరి మాతో పనిచేసిన ఉపాధ్యాయుల్ని, అలాగే మేము చదువు చెప్పినటువంటి విద్యార్థుల్ని అందరినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ కూడా చక్కగా ఆనందింపజేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మీరందరూ కూడా మీరు చేసేటటువంటి వ్యాపారాలు కానీ, వ్యవసాయాలు కానీ, ఉద్యోగాలు కానీ చక్కగా అభివృద్ధిలోకి రావాలని, మీరు పిల్ల పాపలతోటి ఆనందంగా జీవించాలని మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రావమ్మ సుహాసిని, రావమ్మ సుభాషిణి, రావమ్మ సులోచని, రావమ్మ సౌదామిని, దివిలో బంగారు బాలామణి, దిగిరా మబ్బుల మేనాలని, తొణికే సొగసులు చూడాలని, అరవిచ్చిన కన్నుల వెన్నెల వెన్నెల పున్నమి గనులవని. అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి, ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే. సంవత్సరాల తర్వాత మరి ఇక్కడ పనిచేసిన స్టాఫ్ని కానీ స్టూడెంట్స్ని కానీ చూడడం చాలా అందంగా ఉంది. మన సుజాత మేడం గారు చెప్పినట్టు, మేడం గారు చాలా బాగా చెప్పారు. 2008-9 అంటే 2003లో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. 2008 అంటే ఈ బ్యాచ్ మొత్తం 5 ఏళ్ళు కూడా నేనున్నా. 2009లో వెళ్ళా. 2009 జనవరి 31న ఇక్కడి నుంచి ప్రమోషన్ మీద వెళ్ళడం జరిగింది. కాబట్టి 5 సంవత్సరాల అనుబంధం నాకు ఈ బ్యాచ్తో. ఇంటికి వచ్చి మన సాధారణంగా ఆహ్వానించి ఎంతో ప్రేమ తప్పకుండా రావాలి మేడం గారు అన్నారు. ఎట్టి బస్సులో వస్తానని చెప్పాను. అలాగే రావడం జరిగింది. రావడం వల్ల చాలా ఆనందం. పిల్లలందరూ కూడా కొన్ని ఫేసెస్ గుర్తున్నాయి, కానీ పెద్దోళ్ళు అయిపోయారు అందరూ కూడా. చక్కగా పిల్ల పాపలతో పిల్లలందరూ కూడా ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా మనవాళ్ళ పిల్లలే అని చెప్పారు. మేడం గారు చెప్పినట్టు, సుజాత మేడం గారు చెప్పినట్టు పిల్లలందరూ కూడా చాలా అభివృద్ధి చెందాలి, ఆనందంగా ఉండాలి అన్నారు. ఆల్రెడీ ఆనందంగా ఉన్నారు, అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ హ్యాపీనెస్ అలాగే కంటిన్యూ అవ్వాలని దీవిస్తున్నాను మీ అందరినీ కూడా. అలాగే వచ్చిన మా స్టాఫ్ మెంబర్స్, విశాఖపంద్ర గారు, మా హెచ్ఎం గారు, నాతో తర్వాత ఫస్ట్ అసిస్టెంట్ గారు ముస్తఫా గారు, రామారావు గారు, నేను ఒకేసారి ఇక్కడ జాయిన్ అయ్యాను, ఒకే రోజు జాయిన్ అయ్యాను ఇక్కడ. వెంకట్రావు గారు, కళహస్తీశ్వరరావు గారు, అలా అరే ఇక్కడ లేడీ ఉన్నారు ఎవరో ఒకళ్ళు. అది సార్కి తగ్గ సాంగ్ ఇది. అమ్మ 8 మెంబర్స్ లేడీస్ స్టేజ్ మీదకి రండి. అమ్మ ఫాస్ట్ గా రండి అమ్మ. మీ కెమెరా చూడాలి అందరూ. రెడీ, స్మైల్. వన్ మోర్ ఓకే.
నిజంగా దువ్వ పాఠశాలలో నేను తణుకు నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే స్టాఫ్ అందరి సహకారంతో మీకు అందరికీ కూడా చదువు విషయంలో కొంచెం కఠినంగా, లెక్కల మాస్టర్ కదా కాబట్టి కొంచెం కఠినంగా ఉండాల్సి వచ్చేది. ఆ పనిలో భాగంగా కొంతమంది గుర్తుంటుంది, నన్ను వంగదీసి కొట్టిన దెబ్బలు ఇప్పుడు కూడా గుర్తున్నాయని మాస్టారని మన వాళ్ళు చెప్పినట్టుగా ఎగరేసామన్నా ఏం చేసినప్పటికీ కూడా మన టీచర్ చెప్పారు కదా, మీరు బాగుండాలి, బాగా ముందుకు అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలని. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పటి వరకు ఏదో పొజిషన్లో వచ్చి ఉంటారు కానీ సరిపోదు. ఇంకా మీరు చేసే జాబుల్లో కానీ మీరు చేసే వృత్తుల్లో కానీ ఇంకా ఉన్నత స్థితిని పొందడానికి కలలుగానండి. ఇంకా మంచి స్థితికి ఎలాగెళ్ళాలని ప్లాన్ చేయండి. ఎందుకంటే రోజు రోజుకి టెక్నాలజీ మారిపోతుంది. ఇప్పుడు మేమైనా మీరైనా కొత్తగా వచ్చే టెక్నాలజీని అప్డేట్ చేసుకుని అది ఎదరికి ముందుకెళ్తేనే భవిష్యత్తు. రాబోయే రోజులు భవిష్యత్తులో ఏమవుతుంది అనేది ముందుగానే ఊహించి ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఆడవాళ్ళని మీరు కొంతమంది హౌస్ వైఫ్గా సెటిల్ అయిపోయి ఉంటారు. కాదు, మీరు మీ స్థాయిలో ఏం చేయగలరో కూడా ఆలోచించండి. అమ్మాయిలు అలాగే అబ్బాయిలు కూడా ఎవరు కూడా కాలేజ్, ఇప్పుడు మీరందరూ కూడా మంచి ఎర్నింగ్ స్టేజ్, ఇది ఏజ్ అంతా కూడా మీరు సంపాదించే ఏజ్, బాగా ఎదిగే ఏజ్. పిల్లలు జనరేషన్ ఇప్పుడే చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళందరూ కూడా అభివృద్ధిలోకి రావాలంటే మీరు కష్టపడాలి. మా ఏజ్ వచ్చిన తర్వాత మేము ఆల్రెడీ సెటిల్ అయిపోయాం. మా పిల్లలు మీకు తెలుసు, మీకంటే సీనియర్ మా అమ్మాయి ఇక్కడే చదివింది, మా మౌనిక ఇక్కడే చదివిందిగా, మీకంటే సీనియర్. అలాగా పిల్లలందరూ కూడా మీరు కష్టపడి చదివిస్తే వాళ్ళు మీకు మంచి భవిష్యత్తుని ఇస్తారు. భవిష్యత్తు ఇప్పుడు కష్టపడండి, తర్వాత సుఖపడండి. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. అప్పుడు పనిచేసిన టీచర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్ గారు. మాస్టర్ గారికి గబ్బర్ సింగ్ పాట పెట్టారా? ఆయన గబ్బర్ సింగేనా? Mind blowing, Gabbar Singh. It's a brand new song to sing. Gabbar Singh, Gabbar Singh. He's on the way to do something. Gabbar Singh, Gabbar Singh. It's a brand new song to. ఎందుకంటే ఓన్లీ చదువులే ఉండకూడదు, మానసిక ఉల్లాసం కూడా ఉండగలని మమ్మల్ని పరుగులు ఎట్టించినటువంటి మీకు ఒకసారి మైక్ ఇస్తున్నాము. ఒక 2 మాటలు మీ స్టూడెంట్స్ కోసం. ఆయన ఆనందానికి మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు అంటున్నారు. అయినా సరే మాట్లాడాలి, తప్పదు. సభకు నమస్కారం. 2008-9 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక ఓకే సందర్భంగా ఇచ్చేసిన మీకు మాకు అందరికీ హృదయపూర్వక వందనములు. మరి యాంకర్ గారు ఏమంటే మీరేమో యాంకర్ గారు మీరేమో 2 మాటలే మాట్లాడమంటున్నారు. అది నా వల్ల కాని పని. ఇది ఎక్కువ మాట్లాడాలని రాత్రి తెల్లవారులు మెలుగుగా ఉండి ప్రిపేర్ అయ్యి వచ్చేస్తారు. మరి ఇప్పుడు 2 మాటలకే పరిమితం చేస్తున్నారు. సరే, ఓకేనా? థ్యాంక్ యూ. సరే, ముందుగా ఈ రకమైనటువంటి ఆత్మీయ కలయిక ఏమంటే వారికి ముందుగా మా అందరి తరఫున అభినందనలు, ధన్యవాదాలు. ఈ రకమైనటువంటి కలయిక ఏమండి? హలో బాబా, ఇక్కడ నేను మాట్లాడేటప్పుడు మీ చెవులు మాత్రమే పనిచేయాలి, ఓకేనా? ఆ రకంగా ఇది ఆత్మీయ కలయిక కోసం నన్ను కూడా ఆహ్వానించి ఈ వేదిక మీదకి రప్పించి ఇలా మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మీ బ్యాచ్ విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు, ధన్యవాదాలు. ఇంకొక విషయం ఏమిటంటే, మీకు మాకు బంధం. అనేక మంది ఉద్యోగులు ఉంటారు,
వాళ్ళకి మీ చదువుకునే మీ మిగతా వాడికి సంబంధాలు ఉండవు, అవి వృత్తిపరంగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీకు మాకు జీవితకాలం బంధం. నేను ఒక ఉదాహరణ చెప్తాను వినండి, మీరు కోప్పడకూడదు, దాన్ని ఫీల్ అవుతున్నారా? అంటే మీ పర్మిషన్ కావాలండి మాకు, మా వాళ్ళు అలాగే మాకే సపోర్టు, మీరు కూడా సపోర్ట్ చేస్తే ఇంకా కొంచెం మాట్లాడటానికి బాగుంటుంది. ఓకేనా? నేను ఈ మధ్యకాలంలో 4 నెలల క్రితం అనుకుంటే ఏంటి బాబు అంటే, మా దువ్వసారు నేను మీ దగ్గర చదువుకున్నాను. అలాగా బాబు, సరే ఏం చేస్తున్నామంటే ఇలాగ కారు తోలుకొచ్చానండి, పార్టీ లోపలికి వెళ్ళారు ఎరా మీకే, నేను ఈ వాయిస్ వదలను. ఇప్పుడు ఏమన్నా మీకు గుర్తుందా, మీరు చదువుకునే రోజుల్లోనే మీకు పెళ్ళి అయ్యి భర్తలు వచ్చి భార్యలు వచ్చినా నేను ఈ విధంగానే మాట్లాడతానని చెప్పాను. అదే కంటిన్యూ చేస్తున్నాను, మీరు కొత్తగా ఏమనుకోవద్దు. ఆ రకంగా విద్యార్థులు ఏం చేస్తారంటే, మేము గుర్తుపట్టలేకపోయినంటే, మీరు అప్పట్లో ఒకలాగా ఉన్నారు, ఇప్పుడు మరొక రకంగా ఉన్నారు. ఇప్పుడు మా మనవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మంచి గొంతులు వేశారు, చాలా సంతోషం. చాలామంది జత కలిశారు, ఇంకా కొంతమంది మిగిలి ఉంటారు, వారు కూడా త్వరలో జత కలవాలని కోరుకుంటున్నాను. ఇకపోతే చివరి కృష్ణవేణి మేడం గారు, మేడం మీకు గ్రాండ్ వెల్కమ్. ఒకసారి గట్టిగా చెప్పట్లండి ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ అమ్మ. లేడీస్ క్యాంప్ నెక్స్ట్ అమ్మ. ఒక బ్యాచ్ అయిన తర్వాత ఇంకో బ్యాచ్ రెడీగా ఉండాలి. ఒక బ్యాచ్ వస్తున్నాడు కాదుగా, మారారుగా? ఓకే, మారేమంట చెప్పాము అంతే. అమ్మ ఇదంతా కూడా మీ పూర్వ విద్యార్థుల తరఫు నుంచి చిరు సత్కారం మాత్రమే. మీకు మేము ఏమి ఇవ్వగలం, థ్యాంక్స్ అనే చిన్న మాట తప్ప. కాబట్టి మన 8-9 బ్యాచ్ 10th క్లాస్ స్టూడెంట్స్ తరఫు నుంచి చిరు సత్కారం అమ్మ. మీ అందరికీ మేడమ్స్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎందుకంటే ఇంత గొప్ప అదృష్టాన్ని మీ స్టూడెంట్స్ అందించినందుకు థ్యాంక్ యూ. మా కృష్ణవేణి మేడం గారు కూడా ఒక 2 మాటలు మాట్లాడవలసింది. పెద్దలందరికీ నా నమస్కారములు, పిల్లలందరికీ నా ఆశీస్సులు. 2008 అండ్ 9 బ్యాచ్ ఇది మీ రీయూనియన్ లేదు, మా రీయూనియన్లా ఉంది. 7 years ఆఫ్టర్ మేము కూడా అందరం కలిసి చక్కగా మాట్లాడుకుంటున్నాం. ఇంకేంటంటే అమ్మా, నా వరకు వస్తే ఏంటంటే మనిషిని మార్చగలిగేది విద్య మాత్రమే అనేది నేను చాలా ఎక్కువగా నమ్ముతాను. లాగానే పిల్లలు అంటున్నారు బాగా కొట్టేవారు అని. నాకు కొట్టడం అనేది సరదా కాదు, కాకపోతే ఏంటంటే ఆ సబ్జెక్టు మీకు రావాలి, రేపు మీ పిల్లలకి మీరు చెప్పుకోగలగాలి అనేది ఒక ఆలోచన మాత్రమే. ఎందుకంటే మా జాబే అది కదా, మీకు నేర్పాల్సిన బాధ్యత మాదే. కాబట్టి మేము చేసే జాబ్లో 100% మేము ఫుల్ఫిల్ చేయలేకపోయినా ఎంతో కొంత 50% అన్నా మా వల్ల మీరు బాగుపడితే బాగుంటుంది అనేది ఒక మంచి ఆలోచనతో మేము మిమ్మల్ని ఏదైనా అంటాం తప్ప అంతకుమించి నెగిటివ్ థాట్స్ ఏవి కూడా మాకైతే ఎవరికి కూడా ఉండవు. ఇంకో విషయం ఏంటంటే మేము మా పిల్లల కన్నా మీతోటే ఎక్కువ స్పెండ్ చేస్తాం. ఉదయం వచ్చినప్పటి నుంచి సాయంత్రం వరకు మీతోటే ఉంటాం. ఒక రకంగా అంతకుమించి మీరే మాకు ఎక్కువ. ఎందుకంటే మీరు బాగున్నారు అనుకోండి, మంచిగా సెటిల్ అయితే మేము ఎన్ని జనరేషన్స్ ఉన్నా చెప్పుకుంటూనే ఉంటాం. పలానా వాడు మా స్టూడెంట్ ఇలా చేస్తున్నాడు, పలానా వాడు మా స్టూడెంట్ అని చెప్తాం. అదే మా పిల్లలు అనుకోండి అంతవరకే ఉంటుంది, అంటే ఆ క్రెడిట్ అంతా వాళ్ళ టీచర్స్కి వెళ్తుంది. ఓకేనా? అందరూ మంచిగా ఉండాలని, మీ పిల్లల్ని ఇంకా బాగా చదివించాలని ఆశిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇది దొబ్బ కాబట్టి నేను కూడా ఈ ఊరి కోడలు కాబట్టి నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడిక్కడే పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు. పక్క వీధిలోని అవతల వీధిలోని మావయ్యని బావని చేసేసుకొని అక్కడక్కడే ఉంటారు, అవే జాబ్స్లో ఉంటారు. కొంచెం ఒక అడుగు ముందుకేసి కొంచెం ముందుకు వెళ్ళండి. మీరు కాకపోతే నెక్స్ట్ మీ పిల్లలన్నా కొంచెం ముందుకు పంపించండి. ఎప్పుడు ఇదే ఊర్లో ఇక్కడే పక్క వీధిలోనే ఉందామని మాత్రం అనుకోకండి. ఓకే, ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. సార్ బాయ్స్
ఒకసారి ఎక్కడ చూడండి, కెమెరా చూడాలి. రెడీ రెడీ స్మైల్ బ్రో. వన్ మోర్. ఓకే. కారణం ఏంటంటే పిల్లల్ని ఎక్కువగా కొట్టేవాళ్ళు నేనే ఫస్ట్, ఎక్కువ కొట్టేవాడిని. కానీ గత 4 సంవత్సరాల క్రితం నుంచి అసలు ఆ అవకాశమే లేకుండా పోయింది నాకు. నేను ఇక్కడి నుంచి నల్లజర్ల వెళ్ళాను. నల్లజర్లలో కొంతవరకు బాగానే చూసేవాడిని. అక్కడి నుంచి గౌరీపట్నం వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక మాస్టర్లు అందరూ చెప్పారు, మీరు పిల్లల్ని బాగా కొడతారంట, ఇక్కడ పరిస్థితి బాగోదు, మీరు ఎవరినైనా టచ్ చేస్తే వెంటనే పేరెంట్స్ అందరూ వచ్చేస్తారు, అందుచేత మీరు ఎవరిని ఇచ్చేయొద్దు అంటే నేను అక్కడికే తగ్గించుకున్నాను. ఇప్పుడు జనరేషను మాస్టారు ఎందుకు కొడతారు అనే దానికి ఇప్పుడు ఉన్న స్టూడెంట్సే నిదర్శనం. ఏం చేద్దంటే పిల్లోడిని మాస్టర్ కొట్టకూడదు, అడిగి చదువు వచ్చేయాలి. ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. అందుచేత మీ అందరినీ కనుక నేను కొట్టుండే, నేను మీ అందరి బాబు కోసం కొట్టుండాను తప్ప వేరేం కాదు. అలాగే నేను చెప్పిన వృత్తి చేసుకొని వెల్గా సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి నా ధన్యవాదాలు. సరే ఉంటాను. దూరంగా రంగా దొంగ వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా. ముందుగా శాలువా అమ్మ, శాలువా. యంగెస్ట్ బ్యాచ్ ఇదే నేను చేసే అన్నిటిలో. అందరూ 81, 82 బ్యాచ్లు. అమ్మో, మోస్ట్ యంగెస్ట్ బ్యాచ్ అనమాట. 2008-9 బ్యాచ్. పర్వాలేదు, మా మాస్టర్ గారు అంటే నాన్నగారితో సమానం, దైవంతో సమానం, ఇబ్బంది లేదు. భగవంతుడికి మన తండ్రి ఇట్లా అంతే. చక్క ఇరువురికి కలిపి చక్కటి ఏమంటో. సార్ ఇదంతా కూడా మీ స్టూడెంట్స్ తరఫు నుంచి చిరు సత్కారం. ఒక 8 మెంబర్స్ రావాలి ఫాస్ట్ గా ప్లీజ్. అలాగే రెడీగానే ఆయన పెట్టుకుంటా అన్నాడు కానీ టీం వాళ్ళు వద్దంతా అన్నారని ఆగిపోయారంట. అంతే కదా గణేష్ గారు? పర్లా అంటున్నాడు ఆయన. ఏంటి ఈవినింగ్ ఫుల్ పార్టీ అంటండి, ఆయనది పార్టీ అంతా. బిల్లు ఎవరిదాలు కట్టుకోవడమే. సరే అంతే కదా, ఎవరి బిల్లు వాళ్ళు కట్టుకోవడమే, పార్టీ మొత్తం ఆయనదే. 8-2009 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 132 మంది విద్యార్థులు రాస్తే సుమారు 25 మంది విద్యార్థులు ముద్దాపురం గ్రామం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఆ ముద్దాపురం గ్రామ విద్యార్థులు నా దగ్గర 3వ తరగతి నుంచి మా ఇద్దరి దగ్గర కూడా, మేము ముద్దాపురం యూపీ స్కూల్లో కలిసి పనిచేసేవాళ్ళం. ముద్దాపురం గ్రామంలోనే 12 సంవత్సరాలు అక్కడే మకా ఉన్నాం. ముద్దాపురం గ్రామంలోనే 12 సంవత్సరాల పాటు అక్కడే మకా ఉండి ఉదయం సాయంత్రం కూడా, అంటే తెల్లవారుజాము 4 గంటలకు లేపేవాడిని ట్యూషన్స్ చెప్పడానికి. మళ్ళీ రాత్రి 10-11 వరకు చదివించేవాడిని. ఆ క్రమంలో ఈ బ్యాచ్ 2008-9 బ్యాచ్ కూడా దొంగ ఎవరో చూడకూడదనే ఉద్దేశంలో, నిజంగా దొంగ నువ్వని తెలిస్తే నిన్ను వేరే కోణంలో చూసి ఉండేవాడేమో, వీడు దొంగ కదా అనుకుని నా విద్యార్థులు ఎవరు కూడా వీడు దొంగ, ఈ త్వర ఉద్దేశం నాకు కలగకూడదనే ఉద్దేశంతో కళ్ళు మూసుకుని ఎతికాను బాబు. ఎతికినప్పుడు నువ్వా అని చెప్పని ఇప్పుడు తెలుసుకున్నాను బాబు అని చెప్తాను. అంత పవిత్రమైన ఆలోచనతో విద్యార్థుల ఎదుగుదలకే తాపత్రయపడుతూ తన జీవితాన్ని అంతటిని కూడా అర్పించేటువంటి ఏకైక వ్యక్తి సొసైటీలో ఎవరైనా ఉన్నారు అంటే కళ్ళెదుట కనిపించే దైవం ఉపాధ్యాయుడు అని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటూ వారి యొక్క గొప్పతనాన్ని గుర్తించి మరి మీరు పిలవగానే మరి కాళేశ్వరరావు మాస్టర్ అయినా, వెంకటరావు మాస్టర్ అయినా, రామారావు మాస్టర్ అయినా, కృష్ణవేణి గారైనా, మా ప్రీతం ఉపాధ్యాయు, మా స్నేహితురాలు పెద్దావిడే నాకంటే చాలా సుజాత మేడం గారు అయినా, అలాగే నేను మరి షరీఫ్ గారైనా, మల్లికార్జునరావు మాస్టారు, భాస్కరరావు మాస్టారు, రామకృష్ణ గారు, మరి రామారావు గారు, కాంతిశ్రీ మేడం గారు, అమ్మ మీ ఎవరి పేరైనా మర్చిపోతే అంజిత, అట్లాగే విజయలక్ష్మి మేడం గారు, అమ్మ విజయలక్ష్మి మేడం గారిగా, ఎస్ఐ పంతులు గారు, అమ్మో బాగా, ఎందుకంటే ఆయన పవర్ఫుల్.
మేము వచ్చినప్పుడు కూడా ఆయన హెడ్ మాస్టర్. ఆయన ఒకటే అన్నారు, బాబు నేను రిటైర్మెంట్లో ఉన్నా, ఏలుకోండి సరదాగా అని చెప్పి అన్నారు. అంతే, ఏలుకోండి సరదాగా అన్నారు. ఆయన హెడ్ మాస్టరే కానీ పూర్తి స్వతంత్రత ఇచ్చి మాకు 2009 జూలై నుండి, ఆయన రిటైర్ అయింది 2010 అనుకుంటాను, అప్పటి వరకు కూడా పూర్తి స్వతంత్రత మాకు ఇచ్చి ఏలుబడిలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి తీర్చిదిద్దినందుకు వ్యక్తిగతంగా వారికి మరొకసారి, సభకు మరొకసారి, మీ అందరికి కూడా మరొకసారి మరి పిలిచి మమ్మల్ని సత్కరించినందుకు, గౌరవించినందుకు షరీఫ్ మన ముస్తఫా సార్, కొంతమంది పేర్లు మర్చిపోయాను సార్, ఏమనుకోవద్దు. కాబట్టి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతాభివందనాలు. దేవుని యొక్క ఆశీస్సులు మీకు మెండుగా అష్టైశ్వర్యాలతో కలిగించాలని సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డాన్స్ చేశాను ఇందాక, ఒకసారి ఒకళ్ళండి ఒకసారి ఏంటి చెప్పండి. ఒకసారి గట్టిగా చెప్పండి. ఎందుకంటే మీ పిల్లలు తరపునుంచి ఒకసారి ఇది మా గురువు కృతజ్ఞతలు. మీ అందరూ అభివృద్ధిలోకి రావాలని, అందరూ బాగుండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి, పిల్లా పాపలతో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. భాస్కరరావు మాస్టర్ గారు, అనంతలక్ష్మి మేడం గారు, భాస్కర్రావు మాస్టర్ గారి కోసం ఒక మాట చెప్పాలి సార్. మైక్ వాళ్ళని పెంచండి. షేక్ హ్యాండ్. భాస్కర్రావు మాస్టర్ గారి కోసం మాట చెప్పాలండి. భాస్కర్రావు మాస్టర్ గారు నిజంగానే, ఎందుకంటే ఆయన దువ్వలో ఉండి చాలా మంది ఎదుగుదలకు కారణమయ్యారు. స్కూల్లో పాఠాలే కాదు, ఆయన ట్యూషన్లు కూడా పెట్టి మీ అందరూ మంచి స్థాయికి వెళ్ళడానికి రియల్ భాష అన్నమాట, రియల్ కింగ్ అన్నమాట. అంటే మిగిలిన వాళ్ళు కాదు అని కాదని ఆయన కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకున్నారు. అంతే రమ్మండి కాదు, 8 మంది రమ్మండి, 16 మంది వస్తారు. మాస్టర్ గారు ఫ్యాన్స్ అసోసియేషన్ అన్నమాట ఇది. మీ సారే మీకు అమ్మ నమ్మండి ఒకసారి. ఇడ్లీ సరండి అందిస్తూ ఉన్నాం. కానీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఆకలికి ఆగలేరు అనుకుంటే మాత్రం లంచ్ బ్రేక్ అండి. కానీ స్టూడెంట్స్ వెళ్ళొద్దండి. గ్రూప్ ఫోటో ఉంది, మాస్టర్ గారు భోజనం చేస్తూ ఉంటారు కాబట్టి గ్రూప్ ఫోటో తర్వాత. నా హృదయపూర్వక భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మరి పెద్దలు విషయ పంతులు గారు, అలాగే కాళహస్తీశ్వరరావు గారు, అలాగే షరీఫ్ గారు, అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఇక్కడ కేకేసి మాకు సన్మానం చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే నేను ఈ స్కూలు మాస్టర్, మీరందరూ కూడా మాతో ఎక్కువ సమయాన్ని గడిపి ఆ యొక్క ఆనందంలో మమ్మల్ని కూడా ఇక్కడికి పిలిపించి ఈ సత్కారాన్ని, ఈ సన్మానాన్ని అందించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ సంవత్సరం కొత్త వరుణ్ణి సృష్టించారు. అలాగే మేడం గారిని కూడా తీసుకురావాలండి, తీసుకురాకపోతే కుదరదని చెప్పి మన సాయినాథ్ బాగా బలవంతం పెట్టి మరి ఆవిడని కూడా ఈ సభకు పరిచయం చేయడం జరిగింది. మరి మీ 2009 బ్యాచ్లోనే నాకు స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ పొంది మన దువ్వాయి స్కూల్లో చేరడం జరిగింది. అయితే అప్పట్లో జస్ట్ కొంతకాలమే పేరుకు మాత్రమే ఉన్నది. తర్వాత అనుకోని కారణాల వల్ల నేను మేనవెల్లూరు స్కూల్కి వెళ్ళడం జరిగింది. తర్వాత ఇప్పుడు నేను ఇదే స్కూల్లో మరి ఇంగ్లీష్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మరి
ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను కూడా కొంచెం ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో నా వంతు కృషిని నా యొక్క ఉపాధ్యాయ బృందంతో కలిసి కష్టపడి పనిచేస్తానని తెలియజేస్తున్నాను. అయితే మీరు చదివినప్పుడు మీ విద్యార్థులు చూపించే వినయం విధేయత అనేది ప్రస్తుత విద్యార్థుల్లో కొరవడింది. నిజంగా తల్లిదండ్రులు కూడా ఎవరు కూడా పిల్లల్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే మీరు మీ పిల్లల్ని నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ గారు. మరి తదుపరి పెద్దలు అదే పోలు ఆయన ఇటు నుంచి వచ్చేసారు, అలా వచ్చేసేయండి, ఇలా వచ్చేసేయండి, వాళ్ళు చేతిలో చేసుకోవాలి. ఆయన కంటే ఆయన ఫాలో అయిపోయారు. అరే పాదాలు వేయాలి రా ఎప్పుడు. వేసి ఆడదు వచ్చేయండి. ఫేవరెటిజం ఉన్నాయా ఇక్కడ? ఫేవరెటిజమ్సా? అరే ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ గా? నాకు చాలా సంబంధం ఉందండి. ఈ స్కూల్తో నేను ఫస్ట్ విద్యా వాలంటీర్గా ప్రవేశించాను. తర్వాత ఈ స్కూల్లోనే చైర్మన్గా నేను చేసి ఉన్నాను. ఈ చైర్మన్గా ఉన్నప్పుడే ఈ రీమోడల్ అనేది చేయించుకుంటూ వచ్చానండి కరోనా టైంలో. ఇది నా స్కూలే, మన స్కూల్ అనుకుంటున్నాం మనం, చేసుకుంటూ వచ్చాను. కానీ చిన్న బాధాకర విషయం ఏంటంటే ఈ స్కూల్లో చదువుకునే విద్యార్థులందరూ సంతోషంతో ఇక్కడ మేము జరుపుకుంటున్నాం. ఇప్పుడు మన స్కూల్ స్ట్రెంత్ అయితే 380 పడిపోయింది. కానీ ఇప్పుడు వచ్చే టీం వర్క్ మాత్రం మంచి టీం వర్క్ వచ్చిందండి మా స్కూల్కి. భాస్కర్రావు గారు మాస్టర్, వీరభద్రరావు గారు, వీళ్ళందరూ కూడా మీరందరూ కూడా ఈ స్కూల్ సద్వినియోగం చేసుకుని మంచి పొజిషన్లో పిల్లలందరూ చూసుకోవాలని కోరుకుంటున్నామండి. ఇంకా చెప్పాలంటే భోగి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ గారు. మరి తదుపరి పెద్దలు గౌరవనీయులు బావక్కడ పిల్లల కలిసిపోయారు. ఓకే మేడం గారు నవ్వంటే లక్ష్మి పట్టాసే పట్టమని పేలిందా నా గుండె కల్లాసే అట్టాను గిర్రా గిర్రా మెలికలు తిరిగే ఆవుసే నువ్వు నాకు సెట్ అయ్యావని సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూసే వచ్చేసావే లైన్ లోకి వచ్చేసావే చిమ్మ చీకటికున్న జిందగీలోన ఫ్లడ్ లైట్ వేసావే అత్తరి నచ్చేసావే. చేసిన టీచర్స్ని, ఉపాధ్యాయుల్ని, ప్రధాన ఉపాధ్యాయులు సేవంతులు గారిని, అలాగే నేను వారితో పనిచేసిన నాతో పాటు పనిచేసిన కాళహస్తీశ్వర గారు, ముస్తఫా గారు, రామారావు గారు, అలాగే కృష్ణవేణి గారు, సుజాత గారు, కాంతిశ్రీ మేడం గారు, విజయలక్ష్మి మేడం గారు, వీళ్ళందరినీ ఈవేళ కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారానే మేడం కలుసుకున్నాను నేను. మామూలుగా అయితే ఇది కుదరదేమో. చాలా ఆనందంగా ఉంది ఈ విధంగా కలుసుకోవడం. విద్యార్థులు అందరికీ కూడా నా ఆశీస్సులు. థ్యాంక్ యూ ఆల్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. నేను చెప్పేది ఒకటే 2 విషయాలు. మీరు ఏ వృత్తిలో ఉన్నా బీ హ్యాపీగా ఉండండి. ఆనందమే ఆరోగ్యం అందరికీ కూడా. అలాగే మోరల్ వాల్యూస్ను పాటించండి. అలాగే టెక్నికల్గా కూడా కాళహస్తీశ్వర గారు మాస్టర్ చెప్పినట్టు ఈ రోజుల్లో ముఖ్యంగా కావాల్సిన ప్రతి ఒక్కరికి టెక్నాలజీ విషయంలో అప్ టు డేట్గా ఉండాలి. ఆ విషయంలో అప్ టు డేట్గా ఉండండి. అది నేను కోరుకుంటున్నాను. మీ ఫ్యూచర్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అమ్మ. తర్వాత లంచ్ బ్రేక్ అండి, అది గమనించగలరు. సార్ జెంట్స్ బ్యాచ్ రావాలి, 8 మెంబర్స్ జెంట్స్. స్టూడెంట్స్ ఒక 8 మంది రండి. సార్ ఇంకా రావచ్చండి స్టూడెంట్స్. ప్రసాద్ గారు ఏంటి రండి సార్, ఫాస్ట్ గా రండి. ప్రసాద్ గారు ఏంటి స్మైల్. 2008-2009 విద్యార్థులు
గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మధుర శుద్ధులు తెలియజేసుకుంటూ ఏర్పాటు చేసిన ఈ సభకు నా విద్యార్థికి ఆశీర్వాదం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మరి తదుపరి పెద్దలు గౌరవనీయులు మా విజయలక్ష్మి మేడం గారిని కూడా వద్దా అట్టేసినాను మొత్తం పక్క పడేటారు ఇద్దరికి అట్టేసినాను పచ్చిపులుసు అంటేసండి వాళ్ళు అదే కదా ఓన్లీ డ్రింకా. ఓకే అండి మా వాళ్ళకి కొంచెం ఫ్రూట్ జ్యూస్ పూలమే పిల్ల గుండెను ఇల్లా దండగా అల్లా పూలమే పిల్ల అమ్మాయి జల్లో చెరేది ఎల్లా పూలమే పిల్ల. ఓహో పుత్తడి బొమ్మ నీ కళ్ళు చూసినంతనే కళ్ళకద్దుకున్నా. ఓహో పుత్తడి బొమ్మ నీ కళ్ళవాకిళ్ళలో ముగ్గులాగా ఉన్నా. ఓ నీలాల నింగినే నీ కళ్ళకద్దిన నీ చూపు విరుపులే వేల మెరుపులా. మేఘాల తీరుగా కంటి పాప కదలగా నీ కంటి చెమ్మనే తుడిచెదనా. ఆడియో సాంగ్ పెట్టలేదు, నేను హక్ అయ్యాను. ఆడపిల్లైతే అసలు పులిగా తిన్నాయమ్మా అక్కడ బాగా మీటింగ్ ఏంటి ఆడపిల్లలకు పిలవమంటారు మీరు. ఓకే అమ్మ ఒక 5 నిమిషాలు గ్రూప్ ఫోటో అయిన వెంటనే చక్కటి లంచ్ బ్రేక్ ఇచ్చేస్తా. లంచ్ బ్రేక్ తర్వాత ఆ సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఉన్నాయండి. దాదాపు ఉండొచ్చు. ఆ టీమ్ వాళ్ళ పర్సనల్ వర్క్స్ చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ మేనేజ్ చేసుకుంటూ మీ అందరూ కలవాలి అని చెప్పి దాదాపు ఒక విద్యార్థులకి ఉన్న ఆశీస్సులు. పండగైనా కానీ చక్కగా వచ్చారు అందరూ. ఇంట్లో పనులు చుట్టాలు అందరినీ వదులుకొని వచ్చారు. చాలా తెలిసి ఈ ఆత్మీయ కలయిక ఏర్పాటు చేసినందుకు మాకు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇంత ఎనర్జీ రాదు. మీరు ఇలా పిలవడం వల్ల నాకు మంచి ఎనర్జీ వస్తుంది. కొంచెం ఇంచుమించు నేను ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నట్టు నన్ను ఏదో పుట్టింటికి పండగకి వచ్చినట్టు. అందరికీ ధన్యవాదాలు. అందరూ హ్యాపీగా ఉండండి. అందరికీ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. గణేష్ గారు ఆనంద పుష్పాలు వస్తున్నాయి గణేష్ గారు కళ్ళల్లోంచి. సార్ గణేష్ గారికి పెళ్ళైందా? అవలేదు అయితే ప్రభా, అంటే ఫ్యామిలీని పిలవాలి కదా అందుకని. నెక్స్ట్ ఆయన పెళ్లి ఈవెంటే నాకు. సార్ నెక్స్ట్ ఫ్రెండ్స్ అందరు రావాలి. ఫ్రెండ్స్ మ్యాచ్ అండి. ఇప్పుడు చిన్నపిల్లలు మీరు ఒకసారి కెమెరా ఇవ్వండి చూడండి అందరూ. ఓకే మీకు వీడియో బయట కావాలి అంతే కదా? మీకు వీడియో బయట కావాలి బ్రో. వాటేగా మీకు సాంగ్ పెట్టి ఏం నిలబడినప్పుడు ఓవేసుకోండి హుషారుగా. సరే ఏం నిలబడండి, 2 చేతులు ఇలా పెట్టండి. అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మ ఒక్కసారి గట్టిగా ఓవేసుకోండి. సారీ జస్ట్ ఏం లేదు, భుజాలు వేయాలి అంటే కంటిన్యూ కదండి. జస్ట్ భుజాలు పెట్టండి. ఓకే దెన్ థ్యాంక్ యూ. ఏమంటే ఇంత ఎనర్జిటిక్ పీపుల్కి ఒకసారి గట్టిగా వేసుకోండి హుషారుగా.
ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఒక గేమ్ అండి. మాస్టర్లో ఒక మాస్టర్ గారికి వెళ్తుంది ఆ గిఫ్ట్. ఏంటనేది నాకు తెలియదు. జాగ్రత్తగా మెల్లగా తీసుకోండి, ఏం పర్లేదు. మ్యూజిక్ ఏదైనా పర్లేదు. నువ్వు చేసుకుంటారా? చూడండి, నాదే అట్ట. ఇది వేరే లెవెల్ అసలు. తగడగా ఇచ్చేది ఆడేస్తారు, పర్లేదు. మీరు సెట్ చేసుకుని వీళ్ళు మొత్తం ఆడేలాగే ఉన్నారు. అవలేదు ప్రిన్సిపల్ మాస్టర్ గారికి వచ్చింది. సూపర్ అండి ఎస్ఐ మాస్టర్ గారు. ఇది మా వాళ్ళ తరపు నుంచి సత్కారం. నెక్స్ట్ వేరే గేమ్స్ ఇంకా ఉన్నాయి సార్. గ్రూప్ ఫోటో ఎలాగా? కెమెరామెన్ గారు అందరూ కెమెరా వైపు చూడాలి. అందరూ కెమెరా వైపు ప్లీజ్. ఒకసారి అందరూ వన్ హాయ్ చెప్పడమ్మా సార్. సాంగ్ ప్లే చేయండి, ఏదో ఫ్రెండ్షిప్ సాంగ్. హాయ్ చెప్పాలి, అందరూ హాయ్ చెప్పాలి. సార్ మాస్టర్ గారు, డ్రిల్ మాస్టర్ గారు ఒకసారి హాయ్ ప్లీజ్ ప్లీజ్. నమస్తే నమస్తే పెట్టండి, అందరూ నమస్తే పెట్టండి. ఫేస్ కవర్ చేయండి, ఏం పర్లేదు, ట్రై చేయండి. ఉన్న వాళ్ళు అనుకో పెట్టండి. చిన్నగా వస్తుంది కదా, అదే ఫేస్ మీద వెళ్ళి పెట్టండి, ఏం పర్లేదు. ఫేస్ ఇద్దరిద్దరు కలిపి పెట్టినా పర్లేదు. అంతే సార్. ఒకసారి హోల్డ్ లో ఉండండి ప్లీజ్, ఫోటో తీసుకుంటారు. అమ్మాయి అందరూ కలిపి ఇలా కట్టగా పర్లేదు. అమ్మ అందరూ ఒకసారి ప్లీజ్. ఓకే, ఒకసారి ఆడియో ఆపండి. అమ్మ 3 2 1 ఓకే సార్. ఏం లేదు, ఇవాళ గెట్ టుగెదర్ సక్సెస్ అయింది కదా. ఓకేనా? నెక్స్ట్ లోకి వెళ్ళా సార్. ఏం లేదు, ఇప్పుడు నేను ఒక వర్డ్ చెప్తాను. ఆ వర్డ్ నిజంగా కరెక్ట్ అనిపిస్తే తగ్గేదలే అనండి చాలు. ఓకేనా? ఆడియో అంటే ఆపండి ఒకసారి. 2008-9 10th క్లాస్ బ్యాచ్ మేట్స్, పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక అంటేనే వన్ మోర్ అంటే ఒకసారి. ఓకేనా సార్? కరెక్ట్ అయ్యిందా? ఓకే ఓకే 1 స్టార్ట్. వన్ మోర్ అండి. ఒక స్టిల్ ఇద్దాం సార్. మాస్టర్ గారు అందరూ కూడా జస్ట్ అంటే వాళ్ళ అల్లరిని ఎంతో భరించారు కాబట్టి జస్ట్ ఇలా పెట్టినట్టు ఇవ్వండి స్టిల్ చాలు. అంటే వీళ్ళ గోలేటరా బాబు అని. 1 స్టార్ట్. ఏ అద్దరిపోయిందబ్బా ఈ ఫోటో మాత్రం సూపర్ సార్. ఒకసారి అలాగే ఉండండి. అరే అరే సింగరాల పైరుల్లోన బంగారాలే పండినంట పడాలి. డబ్బుల్లోన పువ్వులాగా జీవితాల సాగాలంట ఆడాలి. దీపాలంట నీకోసం చెయ్యాలంట ఉల్లాసం నీదేనంట. సింగరాల పైరుల్లోన బంగారాలే పండినంట పడాలి. సింగిల్ హ్యాండ్ మీద ఒక చేయండి, ఒక హ్యాండ్ వేయండి, కొన్ని ఒక చేత్తో ఫోటో దిగండి. చేయి తీసి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఓకే అమ్మ సేమ్ అదే పొజిషన్. ఒకసారి రెండు చేతులు ఎవరు పెట్టండి చాలు.
నేను ఎప్పటి నుంచో అనుకున్నా, చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ఎప్పుడు కలుస్తాం నేను అందరూ అడుగుతుంటే అన్నయ్య ఎప్పుడు పెడతాం అంటే పెడదాంలేమ్మా చూద్దాంలేమ్మా అని ఇంటికి వచ్చాను. కానీ ఈరోజు మీ అందరినీ చూస్తుంటే నాకు అసలు ఎంత ఆనందం అంటే అంత ఆనందం. ఎందుకంటే నాకు కూడా అలాగే గణేష్, కేవీవి, స్వామి, హరిదీప్, అలాగే మన రాంబాబు అంటే పేరున ప్రతి ఒక్కళ్ళు అక్కడ నాకు లేడీస్తో సహా అక్క చెల్లెలు అందరూ కూడా అన్నయ్య మేము ఉన్నాం అని చెప్తే నాకు చాలా ఆనందం కలిగింది. నాకు ఫస్ట్ నుంచి కూడా నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు, నేను చదువుకున్న 10th బ్యాచ్ ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు సపోర్ట్ చేశారు. అలాగే నాకు టీచర్స్ కూడా నేను నిజంగా చాలా ఇబ్బంది పెట్టుంటాను టీచర్స్ని. ఎందుకంటే నేను ఎప్పుడు అనుకోలే ఎంతమంది టీచర్స్ వస్తారా రారు అని పక్క బ్యాచ్లో చెప్తుంటే ఏంటి అయ్యో ఇంత ఫంక్షన్ చేసుకుంటే అందరినీ మేము తీసుకొస్తాం, మాకు ఆ ధైర్యం ఉంది, మా గురువులు మా కోసం వస్తారు అని మేము ఒక్క నమ్మి నాకు ఆ రోజు సపోర్ట్ చేసిన సత్యకృష్ణ కానీ, అలాగే గణేష్ కానీ, కేవీ కానీ, రాంబాబు కానీ, మద్దాల సురేష్ కానీ, ములగవాడు ప్రసాద్ కానీ, వీళ్ళందరూ లాస్ట్ టైం నన్ను చాలామంది సార్లు మామూలుగా సరదాగా చూశారు. అలాగే నేను బాగుపడతానని నన్ను కొట్టారు కూడా. అలాగే నన్ను ఆ రోజు చీపులు తీసుకురావడానికి వెళ్తే నువ్వు క్లాస్ ఎక్కొట్టి చీపులు తీసుకురావడానికి వెళ్తావేంటి అని చెప్పి నన్ను బాగా ఎక్కువగా కొట్టిన మాస్టర్ ఎవరైనా ఉన్నారు అంటే మనకు ఆరాధ్య సమస్య మంచి పొజిషన్ అవుతా ఉన్నా. నాకు ప్రతి ఒక్క గురువు గారు కూడా నేనున్నానని చెప్పారు. అలాగే నాకు భాస్కర్ మాస్టర్ గారు వచ్చేటప్పటికి అసలు నాకు ఏమీ చదవడం రాదు, నా పేరే నాకు రాయడం రాదు అంటే 10th క్లాస్ దాకా బాధపడేవాడు. నా టికెట్ మీద కూడా నా సైన్ చూడలేదేమో, ఇప్పుడు సాయి SCI అని పెడతాను తప్ప సాయినాథ్ అనే దానికి విడే అక్షరం రాశాను. కానీ నేను 10th క్లాస్లో పాస్ అవుతానికి ముఖ్య కారకులు భాస్కర్ మాస్టర్ గారు. అలాగే నాకు బాగా నేనున్నాను మేము బాధపడగలని అని చెప్పిన మా HM గారు. ఆ రోజు నన్ను చాలా ఇబ్బందులు పెట్టిన ఇన్విజిలేటర్స్ కూడా అతి తొందరలోనే మ్యారేజ్ చేసుకుని యాక్చువల్గా హైదరాబాద్ ప్లాన్ చేసుకున్నాం, అన్నయ్య నేను కూడా ఫ్యామిలీని తీసుకుని వాటే వెళ్ళిపోతాం సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మరి మీ అందరూ కూడా పేరు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు, తానే రేపటి బాటని సృష్టిస్తాడు. నిద్దుర మాటున దాక్కునిడు, మన కలలకు పగటిని చూపిస్తాడు. బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు, తనలాగే జీవించేట్టు
మన దారి మార్చేశాడు. నలుదిక్కులు చెరిపేరక్కై వాడు సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు. మన సూర్యుడు తానై వెలిగిన వాడు. ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు. జనమందరిలో తానొకడే కాడు. మన గుండెల్లోనే ఉన్నవాడు. కను పాపలకెందుకు ఎదురైనాడు. మన నవ్వుల్లో నమ్మకమే వాడు. మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. నెక్స్ట్ వీళ్ళకి స్లో అయిపోయింది పాట. వీళ్ళకి మంచి స్పీడ్ సాంగ్ పెట్టండి. అరే తమ్ముడు తమ్ముడు అది ఆడు క్యాచ్ చేశాడు, మీరు కొట్టుకున్నారు. ఈ ఇద్దరు ఎవరు? అది పొట్టలు క్యాచ్ చేస్తుంది భలేగా. తెలివిగా ఉండాలి. ఓకేనా? నేను మైక్ వాల్యూమ్ అంటే పెంచండి. మైక్ కాదు, సౌండ్ వాల్యూమ్ అంటే. అమ్మాయి సౌండ్ ఆపరేటర్ కాదండి, మనలో ఒక ఆయనే. పాపం వచ్చాను కదా ఏదో పెడతాడు ఆయన.